వినిపిస్తుందండి మాట్లాడేది? షూర్. వినిపిస్తుందా? మొహమాట అని చెప్తున్నారు, వినపడుతుందా? వినపడుతుంది. వెరీ గుడ్. చెప్పనమ్మా, మన సిఎస్సి మీద ఫెస్టివల్స్ ఎప్పుడు ఉంటాయి? పాస్ అయిన రోజు మన ఫెస్టివల్. ఫెయిల్ అయినా ఫెస్టివలే. మళ్ళీ అక్కడ ప్రిపేర్ అవ్వాలి. కావున అలవాటే కదా మనకి ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అయ్యామని చెప్పేసి కూర్చొని తెలుస్తూ ఉంటే ఆ రోజు కూడా ఎంజాయ్ చేస్తాం. ఎన్నిసార్లు వస్తుంది మనకి ఫెస్టివల్ సంవత్సరానికి? 2 టైమ్స్. ఇక్కడ నుంచి సీఏ వాళ్ళకి 3 టైమ్స్ రాబోతుంది. శివరాత్రి స్పెషల్ ఆఫర్ అన్నమాట సీఎం రోజు. సీఎం వాళ్ళకి వస్తుంది అలాగే. ఇక్కడ సీఎం రాదనుకోవద్దు. యాక్చువల్గా ఈ ప్లాన్ స్టార్ట్ చేసింది సీఎం వాళ్ళు. ఈ ఐడియాని బయటకు ఇచ్చింది సీఏ వాళ్ళు. అసలు ఆలోచించక ముందే సీఎంఏ వాళ్ళు ఇయర్లీ 4 టైమ్స్ పెడతామని చెప్పి ఆన్లైన్ ఎగ్జామ్ స్టార్ట్ చేశారు. ఆన్లైన్ ఎగ్జామ్ స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇయర్లీ మనం ఫౌండేషన్ 4 టైమ్స్ పెట్టాలి, ఇంటర్ 2 టైమ్స్ 3 టైమ్స్ పెట్టాలి అనే ఆలోచనతోటి సీఎంఏ వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ స్టార్ట్ చేశారు. వాళ్ళు దాంట్లో పడిపోయి ఆన్లైన్ ఎగ్జామ్స్ అటు ఇటు చేసి మళ్ళీ దానికి ఆఫ్లైన్ తెచ్చి దీనిలోనే వాళ్ళ మెయిన్ ఏదైతే ఏముందో ఏం పక్కకి వెళ్ళిపోయింది. ఈ లోపల సీఏ వాళ్ళు దాన్ని తీసుకొని సీఏ వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా తీసుకొని అదే ఐడియాని ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నారా? సెల్ఫ్ బేస్డ్ ఎగ్జామ్స్ అని రేపు సీఏ ఇంటర్ అయిపోయాక ఎగ్జామ్స్ రాయాలి. ఆన్లైన్ లో 4 పేపర్స్ ఉంటాయి. సీఏ ఇంటర్ లో 2 పేపర్స్ తగ్గుతున్నాయా? 6 పేపర్స్ కదా ఇప్పుడు. సీఏ ఫైన్ లో 2 పేపర్స్ 6 అయ్యాయి కదా. ఇక్కడ తగ్గిన 2, ఫైన్ లో తగ్గిన 2, మొత్తం 4 పేపర్లు ఉన్నాయి. సీఏ ఇంటర్ కి సీఏ ఫైనల్ మధ్యలో పెట్టేశారు. మనం అనుకుంటాం 6 పేపర్స్ అని, కానీ 4 పేపర్స్ మధ్యలో మళ్ళీ ఇంకోటి యాడ్ అయ్యాయి. ఆ 4 పేపర్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్. అంతేనా? ఎప్పుడైనా రాయొచ్చు, ఎన్నిసార్లు రాయొచ్చు ఎగ్జామ్స్. ఇంకా దాని గురించి ఫుల్ క్లారిటీ అనేది ఆఫ్టర్ అటెంప్ట్ అయిపోయాక వస్తుంది. ఈ ఐడియా అంతా ఎవరు చేశారు? సీఎం వాళ్ళు తెచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారంటే ఏసీసీఏ బాడీ నుంచి తెచ్చారు. సీఏ వాళ్ళు కూడా ఏసీసీఏ బాడీ నుంచి తెచ్చింది. ఇప్పుడు సీఏ వాళ్ళు ఇన్ని ఎగ్జామ్స్ పెట్టాలనుకోవడానికి సీఏలో ఎగ్జామ్షన్ క్రైటీరియా మారింది తెలుసుగా. సీఏ ఇంటర్లో దానికి ఏంటప్పుడు ఇప్పుడు ఎగ్జామ్షన్ క్రైటీరియా 60 మార్క్స్ దాటితే బేసిక్ ఓల్డ్ క్రైటీరియా ఏంటి? 60 మార్క్స్ దాటే అనుకోండి మీకు ఎగ్జామ్షన్. ఆ ఎగ్జామ్స్ ఎన్ని అటెంప్ట్స్ ఉంటుంది? నెక్స్ట్ 3 అటెంప్ట్స్ ఉంటుంది. నెక్స్ట్ 3 అటెంప్ట్స్ లో మీరు గ్రూప్ అంతా క్వాలిఫై అవ్వలేదు అనుకోండి, ఈ ఎగ్జామ్స్ అనేది ఎక్స్పైర్ అయిపోద్ది. మళ్ళీ ఈ పేపర్ మీరు రాయాలి. ఇది ఓల్డ్ మోడల్. ఇప్పుడు ప్రజెంట్ మోడల్ ఏంటంటే 60 మార్క్స్ దాటాయి, 3 అటెంప్ట్స్ అయిపోయింది. 3 అటెంప్ట్స్ అయిపోయాక ఏ పేపర్ అయితే ఉంటుందో మీరు ఎగ్జామ్స్ ఆ పేపర్ని మీరు ఇంకా రాయాల్సిన అవసరం లేదు. కానీ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మీకు ఫర్ సపోజ్ 70 వచ్చాయనుకోండి, ఈ 3 అటెంప్ట్స్ లో మీకు 70 మార్క్స్ కౌంట్ చేస్తారు. రిమైనింగ్ మార్క్స్ 2 పేపర్స్ లో తెచ్చుకుంటే సరిపోతుంది అగ్రిగేట్ కౌంట్ చేసేటప్పుడు. 4th అటెంప్ట్ నుంచి ఏమైందంటే ఈ పేపర్ కంప్లీట్ గా మీరు రాయవసరం లేదు, కానీ రిమైనింగ్ 2 పేపర్స్ అంటే చేశారా వాటిలో మీకు సపరేట్ గా అగ్రిగేట్ రావాలి. ఈ 70 ఇవ్వరు మీకు. 2 పేపర్స్ కి 2 కలుపుకుంటే మీకు 200 కదా, అగ్రిగేట్ అంటే 50 రావాలి కదా, 50% కదా, అంటే 100 మార్క్స్ ప్లస్ రావాలి. విత్ ఇన్ 3 అటెంప్ట్స్ అయితే 3 పేపర్స్ మీద 50% రావాలి. అంటే 70, రిమైనింగ్ మార్క్స్ 2 పేపర్స్ లో తెచ్చుకోవాలి. 150 కదా, అప్పుడు ఎంత అవుతాయి? 90 మార్క్స్. ఎంత అవుతాయమ్మా? 70, 80 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. అదే 4th అటెంప్ట్ నుంచి అయితే 100 ప్లస్ తెచ్చుకోవాలి. అవునా కదా? అలాగా మార్చారు. ఇది పర్మనెంట్ ఎగ్జామ్షన్. పర్మనెంట్ ఎగ్జామ్షన్స్ ఏసీసీఏలో ఉంది ఎప్పటి నుంచో. అది పేపర్ వైజ్ ఎగ్జామ్స్. కొంచెం దగ్గరగా మార్చారు ఏసీసీఏ. ఇప్పుడు 3 పేపర్లు, ఒక పేపర్ వెళ్ళిపోయిందంటే రాసిన 2 పేపర్లు లేక గ్రూప్ లో. ఏసీసీఏలో పేపర్ వైజ్, ఇంకొక పేపర్ రాస్తే 2 పేపర్లు రాస్తే పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది? చదవగలుగుతాంగా, రాయగలుగుతాంగా. 100కి 50 రావాలి. అక్కడ ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్ లైఫ్ లాంగ్, ఇక్కడ ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ లైఫ్ లాంగ్. దగ్గరగా ఇప్పుడు ఏసీసీఏలో 4 టైమ్స్ జరుగుతాయి ఇయర్లీ. ఇప్పుడు సిఏలో 3 టైమ్స్ జరగబోతుంది. ఆల్మోస్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ ఏదైతే ఎగ్జామ్స్ పెడుతున్నారో వాటి దగ్గరగా ఏసీసీ అన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్, సిఏలో కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎందుకు ఇవన్నీ చేంజెస్ అంటే గ్లోబల్ గా వస్తున్న చేంజెస్, ఇండియాలో వస్తున్న చేంజెస్ మాత్రమే కాదు, గ్లోబల్ గా ఎప్పుడో మారే చేంజెస్ అన్ని. ఏ ప్రొఫెషనల్ ఎగ్జామ్ అని తీసుకోండి, టాప్ ప్రొఫెషనల్ ఎగ్జామ్స్, ఎస్సీసీఐ కావచ్చు, సిపిఐ యూఎస్ఏ కావచ్చు, సిఎంఏఎస్ఏ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే అన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్. వీళ్ళందరూ ఎప్పటి నుంచే పెడుతున్నారు. వీళ్ళకి క్రేజ్ ఉంది. వరల్డ్ వైడ్ గా మీకు ఆ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకు? దే ఆర్ వెరీ నియర్ టు ద కరెంట్ టెక్నాలజీ అన్నమాట. పేపర్ మీద రాయటం ఎగ్జామ్స్ అనేవి ఓల్డ్ మెథడా, న్యూ మెథడా? ఓల్డ్ మెథడ్.
మన కంప్యూటర్స్ రాకముందు నుంచి మనం ఫాలో అవుతున్నాం. కంప్యూటర్స్ వచ్చాయి, మీరు చేసే జాబ్స్ కానీ వర్క్స్ కానీ అన్ని కంప్యూటర్లో చేస్తారు కదా. మీరు కంప్యూటర్లో ఎగ్జామ్స్ రాస్తే కదా కరెంట్ దగ్గర ఉన్నట్టు. సో అది కూడా అలవాటు అవ్వాలని చెప్పేసి ఇంటర్నేషనల్ బాడీస్ ఎప్పుడో మొత్తం కంప్లీట్గా మారిపోయాయి. మన సీఎంఏ వాళ్ళు ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. సీఏ వాళ్ళు వాళ్ళని చూసి నేర్చుకొని మిక్స్డ్గా పెట్టేశారు. అంతేనా? సో అది సీఎంఏ వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. వీళ్ళు సీఎంఏ వాళ్ళు కూడా సిలబస్ చేంజ్ చేస్తారు, మళ్ళీ 3 years 4 years చేంజ్ అవుతుంది. నాకు గెస్ట్ కరెక్ట్ అయితే 8 పేపర్స్ 6 పేపర్స్ చేస్తారు. మళ్ళీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏదో ఒకటి మధ్యలో ఇంటర్వ్యూ. మనకు ఆల్రెడీ ఎగ్జామ్ ఆన్లైన్ ఉంది కదా. మీకు సీఎంఏ ఇంటర్ వాళ్ళకు ఉన్నాయి. ఇంటర్ అయిపోయాక కొన్ని ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ ఎస్ఏపి అని స్కిల్స్ ట్రైనింగ్ ఆన్లైన్లో జరుగుతుంది. బట్ అన్ని చేస్తారు, సీఏ వాళ్ళు చేస్తారు. కాబట్టి సీఎంఏ వాళ్ళు కూడా మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు, మీకు తొందరలో వస్తాయి. ఓకేనా? శివరాత్రి స్పెషల్ ఆఫర్ మాత్రం సీఏ వాళ్ళకి ఇప్పుడు వచ్చేసింది. సరే, ఇప్పుడేం చెప్పుకున్నాం అమ్మ మనం? మీరు సీఏనా సీఎంఏనా పోతా? యూఎస్సీఎంఏ సీఏ ఫౌండేషన్. యూఎస్సీఎంఏ స్టూడెంట్ అండి అయితే బేసిక్ కోర్స్ ఇక్కడికి వచ్చి ఇప్పుడు సీఏ ఫౌండేషన్ రాస్తారా? రాస్తారా? ఓకే. సరే, మీ మెటీరియల్స్ వచ్చాయమ్మా. మెటీరియల్స్ అన్నమాట. ఏం చెప్పుకుంటామమ్మా ఇప్పుడు దాకా మనం? సబ్సిడరీ బుక్స్, పర్చేజ్ బుక్ ఒకటి చెప్తానే చెప్పినట్టుగా. ఏంటమ్మా సబ్సిడరీ బుక్స్? ఫర్ సపోజ్ పర్చేజ్ బుక్ లో ఏమేమి వస్తాయి? క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే వస్తాయి. క్యాష్ వస్తాయా? మన క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడికి వెళ్తాయి? క్యాష్ బుక్ వెళ్తాయి. సేల్స్ సంబంధించి అంతే కదా, ఓన్లీ క్రెడిట్ సేల్స్ వస్తాయి. మరి క్యాష్ బుక్ వెళ్ళిపోతాయి. లేదా ఫిక్స్ అసెట్ పర్చేజ్ చేశారు, ఒకటేమో జనరల్ ప్రాపర్ వస్తుంది, ఇంకొక ఎంట్రీ ఎఫెక్ట్ ఎక్కడ వస్తుంది? క్యాష్కి అయితే క్యాష్కి వచ్చేసి క్యాష్ అకౌంట్కి వస్తుందిగా. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే అన్నిటికీ కామన్ గా ఉన్న క్యాష్ బుక్ చెప్తాను. ఓకేనా? చెప్తున్నా క్యాష్ బుక్ సెట్టింగ్ పెట్టుకున్నామా? క్యాష్ బుక్ ఇంపార్టెంట్ అమ్మా. సబ్సిడరీ బుక్స్ అంటే మీకు పర్చేజ్ ఇవ్వరు, క్యాష్ బుక్ ఎక్కువ అడుగుతారు. ఎన్ని టైప్స్ అమ్మా క్యాష్ బుక్? క్యాష్ అంటే అసెట్ లైబిలిటీ అంతే కదా. క్యాష్ అనేది అసెట్. డెబిట్ బ్యాలెన్స్ ఉంటుందా, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుందా? క్యాష్ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేస్తాం, డిక్రీజ్ అయితే గుర్తుందిగా. క్యాష్ బుక్ లో ఏమేమి రాస్తామమ్మా మనం? ఓన్లీ రికార్డ్ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ రాస్తామా? క్యాష్ బుక్ ఒకటి ఏంటంటే ఇప్పుడు పర్చేజ్ అనుకోండి, పర్చేజ్ బుక్ అంటే అది ఓన్లీ జర్నలే కదా. నేను మళ్ళీ లెడ్జర్ పోస్టింగ్ చేస్తాం కదా. వీటన్నిటికీ డిఫరెంట్ గా ఉండేది ఏంటంటే క్యాష్ బుక్. ఇది జర్నల్ యాజ్ వెల్ యాజ్ లెడ్జర్. క్యాష్ బుక్ ఒకటి అలా ఉంటుంది. క్యాష్ బుక్ అంట, క్యాష్ అకౌంట్ కూడా సేమే ఉంటుంది. క్యాష్ బుక్ ఈజ్ ఎ జర్నల్ యాజ్ వెల్ యాజ్ లెడ్జర్. ఎందుకమ్మా అంటే ప్రొఫార్మా చేస్తే మీకు అర్థమవుతుంది. ఎన్ని రకాలమ్మా క్యాష్ బుక్? ఎన్ని రకాలు? 4 టైప్స్. ఏవేంటి అమ్మా? సింగిల్ క్యాష్ బుక్ ఆర్ సింపుల్, సింగిల్ ఆర్ సింపుల్. నెక్స్ట్ అమ్మా డబల్ కాలం క్యాష్ బుక్. ట్రిపుల్ కాలం, 4 కాలం లేదా? అవునా, నేను ఇంకా 4 కాలం ఉంది అనుకున్నాను. అన్యాయం చేసేసారన్న.
ఫోర్త్ కాలం ఏం చేసిందమ్మా వీళ్ళు? ఏంటమ్మా ఇది? పెట్టి క్యాష్ బుక్. సరే, ఫస్ట్ మనం సింగిల్ కాలం క్యాష్ బుక్ చూద్దాం. ఏంటమ్మా సింగిల్ కాలం క్యాష్ బుక్ అంటే? సింపుల్ గా ఇట్స్ ఏ క్యాష్ అకౌంట్ అంటే. ఇంతకు నుంచి అని ఉంటుందా సింగిల్ కాలంలో? ఏమీ ఉండదు. క్యాష్ అకౌంట్ ని మనం సింపుల్ గా సింగిల్ కాలం అనుకోవచ్చు. ప్రొఫార్మా ఏంటమ్మా? ప్రొఫార్మా డ్రా చేద్దామా? ఏంటిది? సింగిల్ కాలం క్యాష్ బుక్. ఒక్క నిమిషం. Recording in progress. ప్రొఫార్మా డ్రా చేయండి. ఏంటమ్మా ఫస్ట్ డేట్ వస్తుంది. రిసిప్ట్సా పర్టికులర్సా? రిసిప్ట్స్. క్యాష్ అకౌంట్ గాను క్యాష్ బుక్ డిఫరెన్స్ ఇదే. పర్టికులర్స్ రాస్తాం, రిసిప్ట్స్ అని రాస్తాం. ఇదేంటమ్మా? ఎల్ఎఫ్ రాసుకోవచ్చు, రాయకపోయినా ఇగ్నోర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకు ఎల్ఎఫ్ రాస్తామనంటే డిస్కౌంట్ డబుల్ కాలం వచ్చినప్పుడు అది యూజ్ అవుతుంది. క్యాష్ కదా ఇది, క్యాష్. డేట్ క్రెడిట్ సైడ్ ఏంటమ్మా ఉండేది? పేమెంట్స్. డెబిట్ క్రెడిట్. సింగిల్ కాలం క్యాష్ బుక్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్యాష్ అకౌంట్. కాబట్టి డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది. అంతేనా? రాసుకున్నారు ఇంతవరకు? రాయండి. రాస్తే ఫస్ట్ టైం చేద్దాం. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? సింగిల్ కాలం డబుల్ కాలం మాక్సిమం మీరు ఎగ్జామ్లో రాదు 90%. ట్రిపుల్ కాలం వస్తుంది. 5 మార్క్స్ ఆర్ 8 మార్క్స్. అదృష్టం బాగుంటే 8 మార్క్స్ వచ్చింది, అదృష్టం బాగుంటే 5 మార్క్స్ వస్తుంది. కొంతమందికి అది రివర్స్ కూడా అవుతుంది, అవునా కదా? సరే, ఫస్ట్ టైం చూద్దామా? సింగిల్ కాలం గురించి మనం డిస్కషన్ చేయాలమ్మా. సింగిల్ కాలం డిస్కషన్ పెద్దగా ఉండదు, ట్రిపుల్ కాలంలో ఉంటుంది డిస్కషన్. ఫస్ట్ వెళ్దామా? ఫస్ట్ అందరికి మెటీరియల్స్ వచ్చాయా? చూడండి, ఫస్ట్ టైం ఏముంది? ఎంటర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ సింపుల్. సింపుల్ అంటే సింగిల్ కాలం క్యాష్, నథింగ్ బట్ క్యాష్ అకౌంట్. చెప్పనమ్మా, డ్రా చేయాలి మీరు. నేను జస్ట్ టీ ఫామ్ చేస్తే మీరు నీట్గా రాసుకోండి.
ఇటు సైడ్ రిసిప్ట్స్ పేమెంట్స్ అమౌంట్ చెప్పండి. క్యాష్ ఇన్ హ్యాండ్ ఏంటమ్మా ఇది? ఓపెనింగ్ బ్యాలెన్స్ కదా, అంతేనా? 120 టు బ్యాలెన్స్ BD ఎంతమ్మా? 1200. రిసీవ్డ్ ఫ్రమ్ రామ్ ఎట్ సైడ్ రాయాలి. రిసీవ్స్ అని ఎట్ సైడ్ రాయాలి? క్లియర్గా అక్కడ రాసుకుంటాం కదా రిసిప్ట్స్ అని, అది మళ్ళీ ఆలోచించాలి మనం. రిసీవ్డ్ అనగా రిసిప్ట్ సైడ్ రాయటమే, పేమెంట్ అనగానే పేమెంట్ సైడ్ రాసేయటమే. ఇవన్నీ మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటామమ్మా, అందుకని సింగిల్ కాలం ఫాస్ట్కి వెళ్ళిపోతుంది. ఎవరికైనా డౌట్ ఉంటే ఎవరికైనా చెప్తాను. ఇవే కదా మనం ఫస్ట్ క్లాస్ నుంచి చెప్పుకుంటుంది. రిసిప్ట్స్ ఏం చేయాలి, పేమెంట్స్ ఏం చేయాలి, బ్యాలెన్సెస్ పెరిగితే ఏంటి, డెబిటా క్రెడిటా, అవేగా. ఫస్ట్ రెంట్ పెయిడ్ ఏం చేస్తావమ్మా? బై రెంట్. ఇక్కడ 2 బై రాయాలమ్మా. నెక్స్ట్ సోల్డ్ గుడ్స్ ఫర్ క్యాష్ ఏంటమ్మా? క్యాష్ సేల్ చేస్తే మనకేమవుతుంది? క్యాష్ వస్తుంది కదా. సేల్స్ అంటే మరి రిసిప్ట్సేగా, డెబిటా క్రెడిటా? రిసిప్ట్ సైడ్ రాయాలా, పేమెంట్ సైడ్ రాయాలా? 2 సేల్స్ అంత 300. పెయిడ్ టు శ్యామ్ పేమెంట్ కదా, సైడ్ రాయాలి బై శ్యామ్ అంతమ్మా 700. నెక్స్ట్ పర్చేజ్డ్ ఫర్నిచర్ వస్తుందా రాదా? డౌట్ గా చెప్తారండి. పర్చేజ్డ్ ఫర్నిచర్ క్యాషే కదా, క్రెడిట్ అని చెప్పలేదుగా, అది వచ్చిందా రాదా? వస్తుంది. ఫర్నిచర్ పర్చేజ్ చేసామంటే పేమెంట్ రిసిప్ట్, అది పేమెంట్ ఎట్ సైడ్ రాయాలి? బై ఫర్నిచర్ ఎంతమ్మా? 200. పెయిడ్ శాలరీస్ 5 శాలరీస్ అంతే, బై శాలరీస్ 100. రెంట్ డ్యూ నాట్ ఎట్ పెయిడ్ బై రెంట్ డ్యూ అంతేనా? చెప్పాలి. క్రెడిట్ సైడ్ డెబిట్ సైడా? డెబిట్ సైడా క్రెడిట్ సైడా? అదా రెంట్ బై రెంట్ డ్యూ. చెప్పలేదు, దాని నుంచి అడుగుతుంటే మాట్లాడరు. మరి సైలెంట్ ఉంటారంటే డెబిటా క్రెడిట్ అంటే ఆలోచిస్తున్నారు. దాన్ని కూడా మీరు ఆలోచించాలమ్మా. మరి ఇది రాయకూడదు. ఏం చేయాలంటే ఎగ్జామ్ ఇస్తే నోట్ పాయింట్ పెట్టి ఇట్స్ ఏ క్రెడిట్ ట్రాన్సాక్షన్, సో ఇట్ వాంట్ ఎంటర్ ఇంటూ యువర్ క్యాష్ ఫ్లో. అంతే సింపుల్ గా మీకు ఎలా రాయాలని ఇస్తే అలా మీరు రాసేయటం. చెప్పండి అమ్మా, ఇప్పుడు బ్యాలెన్స్ చేయటం ఎలాగా? నాకు రాదమ్మా, మీరు నేర్పించాలి. ఏం చేయాలమ్మా ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేయటం అంటే? బ్యాలెన్సింగ్ అంటే ఏంటి చెప్పండి? ఎటు సైడ్ ఎక్కువ ఉంటే అటు సైడ్ టోటల్ తీసుకోవాలి, డిఫరెన్స్ సైడ్ రెండో సైడ్ బ్యాలెన్స్ రాయాలి. ఎటు సైడ్ ఉంటుంది ఎక్కువ చెప్పండి? డెబిటేనా? ఎంత వచ్చిందమ్మా? 1800. డిఫరెన్స్ ఎంతమ్మా? 770 బై బ్యాలెన్స్. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా? ఫస్ట్ రోజు నుంచి చెప్పుకున్నాం సార్, ఇదే ఇంకేం డౌట్ ఉంటాయంటారు. సింపుల్ క్యాష్ ఓకే, రాసుకున్నామ్మా. ఇది నీట్గా రాయాలి. నోట్స్ చేస్తే మీ నోట్స్ చేస్తే మీరే పడిపోవాలి. అంతే కదా, మీ నోట్స్ వేరే వాళ్ళు ఎప్పుడు చేస్తారు, మీరే చూస్తారు. ఎవరికొంత డౌట్ ఉందా? సింపుల్ కాలము డౌట్ ఉంటే అడగాలి. జస్ట్ కంఫర్టబుల్ గా ఉందా నీకు అకౌంట్స్? వాళ్ళు కొంచెం స్పీడ్ చేయొచ్చు, నువ్వు కొంచెం స్లో చేయొచ్చు, దాని గురించి నువ్వు వర్రీ అవ్వద్దు. వాళ్ళు ఆల్రెడీ చేసి వచ్చాను.
కాబట్టి వాళ్ళతో కంపేర్ చేస్తాను. నేను దీన్ని దృష్టిలో పెట్టుకుని క్లాస్ అంతా చెప్తా. కాబట్టి అది మిస్ అయ్యింది, వాళ్ళకి మిస్ అయిన వాళ్ళకి ఎంత మిస్ అయినట్టు అనిపించింది. కానీ అమ్మా ఈరోజు ట్రిపుల్ కాలం కూడా చెప్పాను, కుదిరితే పెట్టి క్యాస్ట్ చెప్పాను. అన్ని హోంవర్క్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాను. చేస్తారా హోంవర్క్స్ ఇస్తే? చేస్తారా? మీరేంటమ్మా ఇలా ఉన్నారు? హోంవర్క్స్ ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. ఎవరైనా తప్పించుకుంటారైతే ఈజీయేనా? ఫైనల్ అకౌంట్స్ లో చూద్దాం అయితే. అది ఇంకా ఈజీయా? సింగిల్ ఎంట్రీ తెలుసా? సింగిల్ ఎంట్రీ అంటే ఏంటో? అది కూడా ఈజీ అని చెప్తున్నారు. వెరీ గుడ్. సింగిల్ ఎంట్రీ ఇంకా ఈజీ, అందరు టఫ్ గా వీలవుతారు. ఫైనల్ అకౌంట్స్ వస్తే సింగిల్ ఎంట్రీ వచ్చినట్టు. సింగిల్ ఎంట్రీ అంటే ఏంటమ్మా? ఇన్కంప్లీట్ రికార్డ్స్. ఇంకొన్ని ఇప్పుడు చెప్పండి, ఇన్కంప్లీట్ రికార్డ్స్ అంటే సింగిల్ ఎంట్రీ అమ్మా. ఇన్కంప్లీట్ రికార్డ్స్, ఇన్కంప్లీట్ నేమ్లో ఉంది కదా. ఇన్కంప్లీట్ అంటే రికార్డ్స్ అంటే ఏంటి? బుక్స్ సరిగ్గా లేవు, సో ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయలేకపోతున్నారు. మీరేం చేయాలి? సరిగా లేని బుక్స్ తీసుకొని కొంచెం అటు ఇటు సర్చ్ చేసుకొని అకౌంట్స్ ప్రిపేర్ చేసి, లెడ్జర్స్ ప్రిపేర్ చేసి, ఎంట్రీస్ రాసుకొని, లెడ్జర్స్ చేసుకొని, ట్రయల్ బ్యాలెన్స్ చేసుకొని ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. సింగిల్ ఎంట్రీ కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు? ఫైనల్ అకౌంట్సే చేస్తున్నారు. కాబట్టి కొంచెం వేరియేషన్. ఫైనల్ అకౌంట్స్ అని డైరెక్ట్గా చేసుకుని వెళ్ళిపోతాం. సింగిల్ ఎంట్రీలో ఏంటంటే ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉంది, ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి మన ఫైనల్ అకౌంట్స్ అని ప్రిపేర్ చేయాలి. రెండు ఒకటేనే కదా? ఇప్పుడు చెప్పండి, సింగిల్ ఎంట్రీ ఈజీ కష్టం? ఓకే, అందరు సింగిల్ ఎంట్రీ కూడా ఛాయిస్ చదువుతారు తెలుసా? సి ఎంటర్లో చాలా మంది అన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది, డైరెక్ట్గా ఫైనల్ అకౌంట్స్ చేయమంటారు. నేను మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. బేసిక్గా ప్రాక్టికల్ సినారియో ఎగ్జామ్కి వచ్చేసరికి మీకు డైరెక్ట్గా ఫైనల్ అకౌంట్స్ చేయమని చెప్తారు. కాకపోతే ఫైనల్ అకౌంట్స్ చేయాలంటే మనం సింగిల్ ఎంట్రీ ఫస్ట్ కొన్ని అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఫర్నిచర్ అకౌంట్ ఉంది, ఫర్నిచర్ అకౌంట్ బ్యాలెన్స్ తెలియకుండా ఇన్కంప్లీట్ అంటే బ్యాలెన్స్ తెలియదుగా. సో బ్యాలెన్స్ చేయాలంటే మీరు అకౌంట్ ప్రిపేర్ చేస్తే కదా బ్యాలెన్స్ వస్తుంది. సో ఆ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. కొన్ని అకౌంట్స్ మాత్రమే ప్రిపేర్ చేస్తాం సింగిల్ ఎంట్రీలో. అంతటి ప్రిపేర్ చేస్తే మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేశాక ట్రేడింగ్ అకౌంట్, పిఎన్ఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, అంతే. నథింగ్ బట్ ఫైనల్ అకౌంట్స్. కాకపోతే ఇన్కంప్లీట్గా ఉంటుంది. అర్థమైంది ఎంతవరకు? ఫైనల్ అకౌంట్స్కి సింగిల్ ఎంట్రీ కూడా వెళ్తుంది క్యాష్ బుక్. మీకు అర్థమైందా జస్ట్? సింగిల్ ఎంట్రీ అంటే అర్థమైందా? అర్థం కాలేదా? సింగిల్ ఎంట్రీ అర్థమైందా? నువ్వు కూడా రాసేయచ్చు సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్. సరే, నెక్స్ట్ ఏంటమ్మా? డబల్ క్యాష్ బుక్. ఏంటమ్మా డబుల్ కాలం అంటే? డిస్కౌంట్. సింగిల్ కాలంలో సింగిల్ కాలం ఉంది కాబట్టి సింగిల్ కాలం అన్నాం. డబుల్ కాలంలో డబుల్ కాలం ఉంది కాబట్టి డబుల్ కాలం. ట్రిపుల్ కాలంలో ట్రిపుల్ కాలం ఉంటుంది కాబట్టి ట్రిపుల్. మూడు కాలమ్సే కదా ఉంది, కాబట్టి కదా ట్రిపుల్ కాలం అంటాం. దాంట్లో ఏం రాస్తారు, ఏం ఎడ్డింగ్స్ పెడతారు అనేది సెకండరీ. దాని నేమ్ ఎందుకు వచ్చింది? ఫ్యాక్ట్ నవ్విన అదే ఫ్యాక్ట్. ఎందుకు వచ్చిందంటే అదే చెప్పాలి. కాబట్టి ఏం రాస్తామంటే అప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్తాం. డబల్ కాలం ప్రొఫార్మా ఏంటమ్మా? సేమ్ ప్రొఫార్మాకి ఎక్స్టెన్షన్. డబల్ కాలం క్యాష్. రాసుకుంటున్నారా? థియరీ అంతా ఒక చోట, ప్రాబ్లమ్స్ అన్న ఒక చోట, మొత్తం కంబైన్ రాసుకుంటూ వెళ్తున్నారు.
చెప్పండి అమ్మ కాలమ్స్. డేట్, receipts, ఫస్ట్ డిస్కౌంట్ ఫస్ట్ క్యాషా? ఫస్ట్ క్యాష్. ఫస్ట్ డిస్కౌంట్ రాయాలనుకున్నారు ఎంతమంది? సరే క్యాష్ రాయాలనుకున్నారు ఎంతమంది చెప్పండి? డిస్కౌంట్ ఫస్ట్, తర్వాత క్యాష్. ఓట్ అయ్యండి అమ్మా, ఎలక్షన్ ఓట్లు వేస్తారు కదా, అయ్యింది. ఇప్పుడు ఫస్ట్ డిస్కౌంట్ రాయాలనే వాళ్ళు నలుగురు. సరే ఫస్ట్ క్యాష్ రాయాలనే వాళ్ళు నువ్వు, డిస్కౌంట్ రాయదు ఐదుగురు. సో ఎక్కువ ఓట్లు వాళ్ళకి వచ్చాయి కదా మెజార్టీ, డిస్కౌంట్ రాశారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏది ఫస్ట్ రాయాలి ఏది సెకండ్ రాయాలి అనేది ఎటువంటి రూల్ లేదు. మనకి ఏది ఇష్టం అయితే అది మనం ఫస్ట్ రాసుకోవాలి. లాజిక్ కూడా చెప్పేస్తున్నాను. ఫస్ట్ బేరం ఆడాక మనం తీసుకుంటా ఉంటాం. వెరీ గుడ్. రీజన్ కూడా దొరికింది కాబట్టి మనం డిస్కౌంట్ ఫస్ట్ అంటాం. డిస్కౌంట్ ఏంటమ్మా ఈ పక్క డిస్కౌంట్? డిస్కౌంట్ ఎందుకమ్మా? రిసిప్ట్స్ తో పాటు డిస్కౌంట్ ఎలా వస్తుంది? ప్రాక్టికల్ సినారియో ఆలోచిద్దాం. క్యాష్ రావాలి, ఒక 2 lakhs క్యాష్ నాకు జస్వంత్ నుంచి రావాలి. సో జస్వంత్ వచ్చేసి 2 lakhs ఒకేసారి పేమెంట్ చేస్తాను, నాకు ఒక 10,000 డిస్కౌంట్ ఇవ్వమని అడిగారు. అన్నారా లేదా? అప్పుడు ఎంత మనం పేమెంట్ చేస్తాడు? 1,90,000 ఇస్తాడు. 10,000 డిస్కౌంట్. డిస్కౌంట్ మనం ఏం చేసాం? ఏ టైంలో ఇచ్చాం? క్యాష్ వచ్చేటప్పుడు ఇచ్చామా, పేమెంట్ చేసేటప్పుడు ఇచ్చామా? క్యాష్ మనకు వచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? అలౌడ్ చేస్తున్నాం. అందుకని రిసిప్ట్ సైడే డిస్కౌంట్ అలౌడ్ వస్తుంది. రిసిప్ట్స్ తో పాటు అలౌడ్ ఉంటుంది, పేమెంట్స్ తో పాటు డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంటుంది. క్లారిటీ ఉండాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. సరే ఇక్కడ ఏంటమ్మా? క్యాష్ అన్ని రూపీస్ లో రాస్తాము. సరే ఏంటమ్మా క్రెడిట్ సైడ్? పేమెంట్స్. సరే ఇటు సైడ్ ఏది రాస్తారమ్మా? ఫస్ట్ డిస్కౌంట్ రాస్తారు, క్యాష్ రాస్తారు. ఒకటే ఫార్మాట్ ఫాలో అవ్వండి. ఇటు సైడ్ ఏమో అది, అటు సైడ్ ఇది, అలాగే వెళ్ళదు. ఎందుకు అలా వెళ్ళొద్దంటే కన్ఫ్యూజ్ అవుతారు. రాంగ్ ఏం కాదు కానీ కన్ఫ్యూజ్ అవుతారు. క్యాష్ దగ్గర డిస్కౌంట్, డిస్కౌంట్ దగ్గర క్యాష్ రాస్తారు, అప్పుడు సమ్ మిస్టేక్ అయిపోతుంది. డిస్కౌంట్ రిసీవ్డ్ క్యాష్. సరే నేను బ్యాలెన్సెస్ చేయాలి కదమ్మా, మరి టోటల్ అయిపోయింది, మనం ఇంట్రెస్ట్ రాసాం, బ్యాలెన్సెస్ చేయాలి. బ్యాలెన్సెస్ చేస్తాం కదా, బేసిక్ ఏం చేస్తాం? క్యాష్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిటా క్రెడిటా? సో డెబిట్ సైడ్ టోటల్ వస్తుంది, డెబిట్ సైడ్ టోటల్, దాన్ని తీసుకొని వస్తాం, ఇది బ్యాలెన్స్. అంతేగా? ఒక డౌట్ ఉందా? డిస్కౌంట్స్ ఎట్ సైడ్ ఎక్కువ ఉంటుంది, అలౌడ్ ఉంటుందా? రిసీవ్డ్ ఎక్కువ, డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటుందా, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటుంది? బ్యాలెన్స్ చేయాలా? డిస్కౌంట్స్ బ్యాలెన్స్ చేయకూడదు, ఇది జస్ట్ టోటల్ చేస్తాం అంటే. షుడ్ నాట్ బ్యాలెన్స్. రాసుకోండి మీరు కూడా. రేపు రివిజన్ చేసేటప్పుడు మీకు అది గుర్తు వస్తుంది. పొరపాటున అన్ని క్యాష్తో పాటు టోటల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒక 4 years తర్వాత మీరు బుక్ ఓపెన్ చేస్తే మొత్తం ఉండాలి, మీకు కనిపించేయాలి. ఆ బుక్ తీసుకొచ్చి కింద కూడా క్లాస్ చెప్పాలి. చెప్తారా? ఎల్లకి ఒక టోటల్ చేద్దామా? వెళ్దాం అసలు అమౌంట్ అందరికీ డౌట్ ఉంది ఎవరికన్నా? లేదు కదా? వెళ్దాం నెక్స్ట్ ప్రాబ్లంకి. ప్రాబ్లం ఫార్మాట్ అనేది ఒకటే ఫిక్స్ అవుతుందా మనం? డిస్కౌంట్ ఫస్ట్ వద్దాం అనుకున్నా, మీరు ఎగ్జామ్స్ అయితే వరకు ఫస్టే రాయాలి.
ఓకేనా? అంతేగాని మీరు మళ్ళీ ఇక్కడ ఎందుకంటే అంటే ఒకటే అలవాటు అయితే ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది. ఒక సమ్లో ఏమో డిస్కౌంట్ ఫస్ట్ రాశారు, సమ్లో క్యాష్ ఫస్ట్ రాశారు అనుకోండి, ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఏది రాయాలనే దాంట్లో దగ్గర ఒక 1 మినిట్ వేస్ట్ అయిపోతుంది. రాసిన దానికి మీ ప్రాక్టీస్కి సంబంధం ఉండకపోవడం వల్ల మిస్టేక్స్ రాస్తాం, స్పీడ్ రాదు అట్లీస్ట్. అదే మీరు డిస్కౌంట్ అనుకుంటే మీరు డిఫాల్ట్గా ఫస్ట్ రాసేటప్పుడు డిస్కౌంట్ రాసిస్తారు, వెంటనే క్యాష్ రాస్తారు. అలాగా మీకు కూడా మైండ్కి హ్యాండ్కి అలవాటు అయిపోవాలి, అప్పుడు టైం సేవ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడే కాదు, మీకు ఇంటర్లో కూడా వస్తుంది, సీఎం ఇంటర్లో కూడా వస్తాయి, అప్పుడు కూడా ఇదే ఫాలో అవ్వాలి. సమझा మైండ్ అనేది. Ganesh commenced business on 1st April 2020 with 2000 as a capital. We had the following cash transactions in the month of April 2020. చేద్దామా సమ్ము? చేస్తారా? సరే, మీరు చేయండి, నేను చూపిస్తాను. నన్ను కూడా చేయమంటారా? సరే చేద్దామమ్మా. మళ్ళీ అట్ట అయిపోతున్నారు, శివరాత్రి రోజు క్లాస్ పెట్టి సమ్ము చేయకుండా తప్పించుకుంటున్నారని చూసి మళ్ళీ మీరు అంటారు. నేను కూడా చేస్తాను. ఏంటమ్మా డబుల్ కాలం క్యాష్ బుక్? డబుల్ కాలం ఏంటమ్మా ఇది? 2 కాలం. ఫర్ సపోజ్ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ డబుల్ కాలం ఫాలో అవుతున్నారు అనుకోండి, మరి బ్యాంక్ ఏం చేస్తారమ్మా? సపరేట్ గా బ్యాంక్ అనేది అకౌంట్ ప్రిపేర్ చేస్తారుగా, సో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని అక్కడికి వెళ్ళిపోతాయి. మళ్ళీ బ్యాంక్ ఏమైపోతుంది, బ్యాంక్ అసలు వదిలేస్తారేమో అని అనుకోవచ్చు. బ్యాంక్ అన్ని కూడా బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. ఒక్కోటి చెప్పండి అమ్మా. ఫస్ట్ ఏంటి? డైరెక్ట్ పర్చేజా? డబ్బులు వద్దా మీకు? క్యాపిటల్ కావాలిగా. ఏంటమ్మా ఇంటర్ ఏంటి క్యాపిటల్ కి? 1,420 2 క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ అమ్మా. బిజినెస్ కమెన్స్డ్, ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి బ్యాలెన్స్ రాదు. క్యాపిటల్ ఇంట్రడ్యూస్ అనేది 2 క్యాపిటల్. క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ క్యాపిటల్. 2 క్యాపిటల్ ఎంతమ్మా? 2000. డిస్కౌంట్ ఎంతమ్మా? నెక్స్ట్ ఫస్ట్ ఎంట్రీ. అదే రోజు ఏం చేశారమ్మా? క్యాపిటల్ పెట్టాడు, పోయి ఫర్నిచర్ కొనుక్కొచ్చుకున్నాను. ఎంట్రీ క్యాష్ ట్రాన్సాక్షనే కదా, చెప్పండి. సరే, ఎంట్రీస్ పక్కన పెట్టి రిసిప్ట్స్ ఆఫ్ పేమెంట్స్ ఆలోచించి డైరెక్ట్ గా మనం పోస్టింగ్ చేయాలి. ఎంట్రీస్ ఆలోచిస్తే టైం వేస్ట్ అవుతుంది కదా, మరి టైం సేవ్ చేసుకోవాలి కాబట్టి మనం డైరెక్ట్ గా పేమెంట్ రిసిప్ట్ అలాగా ఆలోచిద్దాం. ఫర్నిచర్ పర్చేజ్డ్ పేమెంట్ కదా, సో బై ఫర్నిచర్. ఫర్నిచర్ బిజినెస్ అమ్మా ఇది కాదు కదా, ఫర్నిచర్ బిజినెస్ కాదు కదా, ఫర్నిచర్ అసెట్ కదా. పర్చేస్ ఎందుకు వస్తే ఎవరు పర్చేజ్ అన్నారు? మిస్టేక్ అయిందా? ఎంత అమౌంట్ ఫర్నిచర్? 250కి వచ్చేసినాం మన ఫర్నిచర్. సరే, డిస్కౌంట్ ఇచ్చారమ్మా? ఇవ్వలేదా? ఫర్నిచర్ కొన్నా డిస్కౌంట్ ఇవ్వలేదా? సరే, పర్చేజ్డ్ గూడ్స్ రిసిప్ట్ పేమెంటా? పేమెంట్ ఏంటమ్మా ఎంట్రీ? బై పర్చేజెస్ ఎంతమ్మా? 500. డిస్కౌంట్ ఉందమ్మా లేదా? ఏంటి డిస్కౌంట్ తీసుకోకుండా ఎంత బిజినెస్ చేస్తారు? సేల్ ఆఫ్ గూడ్స్ ఏంటమ్మా? రిసిప్ట్ పేమెంటా? 2 సేల్స్ ఎంతమ్మా? 950. పోనీ డిస్కౌంట్ ఏమైనా ఇచ్చాడా? లేదు. నెక్స్ట్
పెయిడ్ క్యాష్ టు రామ్. సరే సేల్స్ చేసేటప్పుడు నీకు ట్రేడ్ డిస్కౌంట్ ఇస్తారు, అది వచ్చింది ఇక్కడ రాదుగా, మర్చిపోకూడదు. ఎక్కడైనా సమ్ములో ట్రేడ్ డిస్కౌంట్ అని ఇస్తారు, ఇచ్చినప్పుడు డైరెక్ట్ తీసుకొచ్చి డిస్కౌంట్ కాలం ఉంది కదా అని చెప్పి రాశారు అనుకోండి, ఫిల్ చేద్దామని, ఎందుకు ఎంటీగా ఉండటం కాలం, కలర్ఫుల్ గా చేద్దామని చెప్పేసి కలర్ తో రాస్తే వాళ్ళు కలర్ఫుల్ గా సున్నా వేస్తారు. అప్పుడు అలా గురించి నెక్స్ట్ ఏంటమ్మా, పెయిడ్ క్యాష్ టు రామ్మోహన్. ఎంతమ్మా? పేమెంట్ రిసిప్ట్? అది పేమెంట్. పేమెంట్ ఏమది, క్రెడిటా డెబిటా? టు రామ్మోహన్. ఎంతమ్మా? అమ్మా బై రామ్మోహన్ ఎంత? 560. నేను కన్ఫ్యూజ్ చేస్తానా? అవునా, సరే సరే 560. ఓకే. ఓన్లీ మనం పేమెంట్ చేస్తుంటే జాగ్రత్త చూపించాలి, డిస్కౌంట్ ఇచ్చాడు చూడండి, ఇచ్చేసాడమ్మా. రామ్మోహన్ మంచి అబ్బాయి ఉన్నారా? రామ్మోహన్ మన దగ్గర లేరు. 10 రూపీస్. ఏం చేయాలి అది? మళ్ళీ బై డిస్కౌంట్ అని రాద్దామా? డైరెక్ట్ గా డిస్కౌంట్ రిసీవ్డ్ దగ్గర అదే ట్రాన్సాక్షన్ లో రాసేయాలి. ఓకేనా? నెక్స్ట్ రిసీవ్డ్ క్యాష్. ఏంటమ్మా రిసిప్ట్ కదా, రిసిప్ట్ మరి డెబిటా క్రెడిటా? రిసిప్ట్ సైడ్ టు ఎవరి దగ్గర నుంచి? కృష్ణ అండ్ కో. ఎంతమ్మా? 600 ఇస్తుంటే మనం ఏం చేసాం, 20 రూపీస్ అలౌట్ చేసాం. చూసుకోండి, వాళ్ళు అమౌంట్ అలౌట్ డిస్కౌంట్ అనేది అమౌంట్ నుంచి తీసేయకుండా అలాగే రావాలి. సిక్స్ అన్నారా? అది రాంగ్ అమ్మా, ఒకసారి చెక్ చేయండి ఇది, అలా డేట్స్ డిఫరెన్స్ అంటూ ఐసోమీటర్ ఉందా? ప్రింటింగ్ మిస్టేక్ ఉంటుందండి, ఎందుకంటే రెండు ఒకేసారి జరుగుతాయి. డేట్ రాంగ్, మామూలు ప్రింటింగ్ మిస్టేక్. అంతేనా కదా? ఈ రోజు క్యాష్ ఇచ్చి రేపు డిస్కౌంట్ ఇస్తాం. ప్రింటింగ్ మిస్టేక్ చూడండి అమ్మా ఒకసారి ఐసోమీటర్. సరే మీరు చూసిన చూడకపోయినా దాన్ని ఏం చేస్తారంటే 6 అనే ఉందా, అయినా సరే మనం చూసుకునే రాసుకుంటాం. కాదమ్మా ఇది సపరేటా? ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, అంతేనా? ప్రాసెస్ బ్యాంక్ రిఫరెన్స్ ఇలిస్ట్రేషన్ 2 కదా, చూద్దాం. ఈ డేట్స్ అనేవి వన్ సైడ్ రాయలేదు వీళ్ళు. లేదమ్మా ఇది ఇది 5th 6th కింద రాసుకోండి, ఓకేనా? హలో డిస్కౌంట్ అన్నాడు, మనం ఒకేసారి రాసేద్దాం. బేసిక్ అలా ఉండదు, మీకు సమ్ ఇచ్చేటప్పుడు ఒకే డేట్ ఇస్తారు. అర్థం కాలేదు. ఒక్కోసారి అలా ఉంటాయి కదా. ఓకే సరే
డేట్ మనం 5th పెట్టుకున్నాం. ఇక్కడ ఆ సొల్యూషన్ చూడండి మీకు అర్థమైపోతుంది. ఏం చేశారు ఇక్కడ? 10th ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ రిసీవ్డ్ క్యాష్ కదా 600, డిస్కౌంట్ 20. యాక్చువల్లీ ప్రింటింగ్ 6 పడకూడదు, 11 ఉంటే సరిపోయేది 6 డేట్. ఈ డేట్స్ మీరు తర్వాత రాసుకున్నామా? డేట్స్ రెస్పెక్ట్ కదా, ఎగ్జామ్ చూసిన డేట్స్ సరే. రేపైనా ఇటు సైడ్ పెట్టి పెయిడ్ ఫర్ పెట్టి ఎక్స్పెన్సెస్ ఏంటమ్మా ఎంట్రీ? బై పెట్టి ఎక్స్పెన్సెస్. దేన్ని పేమెంట్ చేసినా సరే మనం పేమెంట్ కింద రాయాలి. పెట్టి ఎక్స్పెన్సెస్ ఎంతమ్మా? 15. క్యాష్ పర్చేస్ పేమెంట్ రిసిప్టా? పేమెంట్ టు బై పర్చేజెస్ ఎంతమ్మా? 150. పెయిడ్ లేబర్ చార్జెస్ బై వేజెస్ ఆర్ లేబర్ చార్జెస్ మీకు రాయొచ్చు 1000. నెక్స్ట్ అలౌడ్ డిస్కౌంట్, దేని మీద అలౌడ్ డిస్కౌంట్ చేశారమ్మా? ఓకే. పెయిడ్ టు అలియన్స్ సన్స్ ఎంతమ్మా? 400. డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? చెప్పండి. క్యాష్ డెబిట్ ఎక్కువ ఉందా క్రెడిట్ ఎక్కువ ఉందా? డెబిట్ ఎక్కువ ఉంది. ఎంతమ్మా? 3,550. పై బ్యాలెన్స్ సిబిఐడి ఎంతమ్మా? 675. డిస్కౌంట్ టోటల్ చెప్పండి. టోటల్ చెప్పొచ్చు, బ్యాలెన్స్ చెప్పకూడదు. 2080. బ్యాలెన్స్ చేయాలి డిస్కౌంట్ ని. ఎందుకు చేయమమ్మా డిస్కౌంట్ బ్యాలెన్స్? మనం డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ వేరు, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ వేరు, రెండు సపరేట్ గా మెయింటైన్ చేస్తుంటాం. కాబట్టి కంబైన్ గా కూడా మెయింటైన్ చేయొచ్చు, బట్ మాక్సిమం డిఫరెంట్ గానే ఉంటుంది రియల్ టైమ్ లో. అదొక సపరేట్ అకౌంట్, ఇదొక సపరేట్ అకౌంట్. ఈ డిస్కౌంట్ అలౌడ్ డిస్కౌంట్ రిసీవ్డ్ మరి పోస్టింగ్ చేయాలి కదా, జనరల్ బుక్ కదా, మరి పోస్టింగ్ చేయొద్దు. పోస్టింగ్ ఎందులో వస్తామా? డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ కి ఎంట్రీ చెప్పండి. డిస్కౌంట్ అలౌడ్ డెబిటే కదా, అవునా కదా? డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ టు బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, అంతే కదా? మీకున్న బ్యాలెన్స్ క్యాష్ బుక్ ప్రకారమే కదా 20. డిస్కౌంట్ రిసీవ్డ్ కి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. ఈ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ నుంచి మనకి ట్రయల్ బ్యాలెన్స్, అక్కడ నుంచి P&L కి వెళ్తుంది. క్యాష్ బుక్ వచ్చేసి డైరెక్ట్ ఇక్కడే బ్యాలెన్స్ వేసేసాం కదా, క్యాష్ అకౌంట్ ఇక్కడ బ్యాలెన్స్ వేసాక ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ట్రయల్ బ్యాలెన్స్ వెళ్ళిపోతుంది. మళ్ళీ లెడ్జర్ ఉంటుందా సపరేట్ గా క్యాష్ బుక్ కి? ఉండదు. అంతేనమ్మా, ఆన్సర్ వచ్చింది కూడా అంతేగా. నోట్ ప్యాడ్ రాసుకోండి. డిస్కౌంట్ అలౌడ్ టోటల్, డిస్కౌంట్ రిసీవ్ టోటల్ will be posted to respective ledger accounts. ఓకేనా?
సరేనా, ఎర్రర్స్ వస్తాయిగా, ఎర్రర్స్ రాకుండా ఉంటాయా? నాలుగు కాలంగా సింగిల్ కాలంగా వస్తాయి కదా. సో నేను ఏం చెప్పాను, పర్చేజ్ బుక్ వాటికి ఓవర్ క్యాస్ట్ అండర్ క్యాస్ట్ చెప్పాను. సేమ్ అలాగే దీనికి కూడా చూద్దాం మరి. మనకి ఏమేమి ఉన్నాయమ్మా ఇందులో? క్యాష్ బుక్ లో రిసిప్ట్స్, పేమెంట్స్ రెండు ఉన్నాయిగా. ఫస్ట్ రిసిప్ట్స్. రిసిప్ట్స్ టోటల్ మనం ఎక్కువ రాసాం. బ్యాలెన్స్ అనేది ఏమవుతుంది? మిస్టేక్స్ చాలా రకాలు ఉంటాయి కదా. రిసిప్ట్ సైడ్ ఇటు సైడ్ చూడండి, ఇది మనం టోటల్ కౌంట్ చేసేటప్పుడు 3550 బదులు 4000 రాసాం. టోటల్ చేయటం 4000 రాసినప్పుడు ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇది ఏమవుతుంది? ఓవర్ క్యాస్ట్ అయితే రిసిప్ట్స్ టోటల్ ఓవర్ క్యాస్ట్. ఇదేంటమ్మా? టోటల్ ఓవర్ క్యాస్ట్. అప్పుడు బ్యాలెన్స్ అనేది ఏమవుతుంది? ఓవర్ క్యాస్ట్ అయితే అండర్ క్యాస్ట్ అయితే. అంతేగా, డౌట్ ఉందా? ఎందుకు ఓవర్ క్యాస్ట్ అయితే 4000 ఎక్కడికి వచ్చి డిఫరెన్స్ అనేది పెరుగుతుందిగా. సో ఇది ఓవర్ క్యాస్ట్ అవుతుంది బ్యాలెన్స్. రెక్టిఫికేషన్ ఏం చేయాలమ్మా? రెక్టిఫికేషన్ చెప్పండి. ఓవర్ క్యాస్ట్ ఏంటంటే బ్యాలెన్స్ క్యాష్ బుక్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది బ్యాలెన్స్, మరి తగ్గించాలి కదా. ఏం చేయాలి తగ్గించడం అంటే? క్రెడిట్ చేయాలి. ఏం చేయాలి? సస్పెన్స్ టు క్యాష్ అకౌంట్. అంతేగా. ఏం చేసాం మనం? క్యాష్ అకౌంట్ ని రెడ్యూస్ చేసాం. రెక్టిఫికేషన్ రెడ్యూస్ చేయాలి. సరే, సేమ్ మళ్ళీ రిసిప్ట్స్ అండర్ క్యాస్ట్ అయింది. ఏమైంది? టోటల్ అండర్ క్యాస్ట్. మీకు సమ్మర్ ఇచ్చేటప్పుడు ఇలాగే ఇస్తారమ్మా, టోటల్స్ అండర్ క్యాస్ట్ అంటారు, బ్యాలెన్స్ అండర్ క్యాస్ట్ అంటారు. అప్పుడు మీకు జాగ్రత్తగా చూసుకోవాలి, ఇచ్చింది బ్యాలెన్సా, రిసిప్ట్స్ టోటలా, లేదా పేమెంట్స్ బ్యాలెన్సా, అకౌంట్ బ్యాలెన్సా, పేమెంట్స్ సంబంధించిందా అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని బట్టి మీరు సొల్యూషన్ తీసుకోవాలి. ఓవర్ క్యాస్ట్ అనగానే బ్యాలెన్స్కి వెళ్ళిపోయారు అనుకోండి, అది కనుక రిసిప్ట్స్ సంబంధించిన ఓవర్ క్యాస్ట్ అనుకోండి, డిఫరెన్స్ వచ్చింది. పేమెంట్కి సంబంధించిన ఓవర్ క్యాస్ట్ అయితే డిఫరెన్స్ వచ్చింది. అట్లాగే దేనికి సంబంధించి ఇచ్చారు, మీరు మాడ్యూల్స్ చూసుకోవాలి. చూసుకోకపోతే మిస్టేక్స్ అవుతాయి. సరే, రిసిప్ట్స్ అండర్ క్యాస్ట్ అయింది. అండర్ క్యాస్ట్ అంటే ఏంటమ్మా? రిసిప్ట్ సైడ్ 3550 దగ్గర 3000 రాశారు. అప్పుడు ఈ బ్యాలెన్స్ ఏమైంది? పెరిగిద్దా తగ్గిద్దా? ఏమవుతుంది? తగ్గుతుంది. బ్యాలెన్స్ మీకు అండర్ క్యాస్ట్ అవుతుంది. ఎంట్రీ ఏంటమ్మా? అప్పుడు బ్యాలెన్స్ తగ్గింది కాబట్టి క్యాష్ అకౌంట్ తగ్గిందంటే పెంచాలిగా. పెంచడం అంటే క్యాష్ అకౌంట్ డెబిట్ చేయడమేగా. దేనికి ట్రాన్స్ఫర్ చేస్తాం? దాన్ని ట్రయల్ బ్యాలెన్స్ ఏం వస్తుంది మనకి? సస్పెన్స్ అకౌంట్ వస్తుంది. సస్పెన్స్ గురించి చెప్పాం కదా మనం, ఎందుకు సస్పెన్స్ అకౌంట్ వస్తుందో. మీకు ఈ బ్యాలెన్సెస్ ఎక్కడ తెలుస్తాయి? ట్రయల్ బ్యాలెన్స్ లో తెలుస్తాయి. అక్కడ సస్పెన్స్ అకౌంట్ క్రియేట్ చేసేసుకుంటాం. సో అక్కడ ఏదైతే సస్పెన్స్ అకౌంట్ వస్తుందో దాన్ని ఈ రెక్టిఫికేషన్ చేసుకొని ఆ సస్పెన్స్ అకౌంట్ ని క్లోజ్ చేసుకుంటూ వెళ్తాం. ఒక్కొక్క రెక్టిఫికేషన్ ఫైండ్ అవుట్ చేసుకోవడం, ట్రయల్ బ్యాలెన్స్ లో మీరు క్రియేట్ చేసే సస్పెన్స్ అకౌంట్ ని సెటప్ చేసుకుంటూ వెళ్ళిపోవటం. అందుకు సస్పెన్స్ అకౌంట్ ప్రతిదీ రాస్తూ ఉంటారు. క్లారిటీ ఉందా? ఎంట్రీ చెప్పండి. క్యాష్ అకౌంట్ టు సస్పెన్స్. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు చెప్పండి అమ్మా, రిసిప్ట్స్ కి బ్యాలెన్స్ కి ఇది ఇన్వర్స్ రిలేషనా, డైరెక్ట్ రిలేషనా? డైరెక్ట్ రిలేషనా, ఇన్వర్స్ రిలేషనా? డైరెక్ట్ రిలేషన్. ఏంటిది? డైరెక్ట్ రిలేషన్. ఎందుకమ్మా? రిసిప్ట్స్ పెరిగితే బ్యాలెన్స్ పెరుగుతుంది, రిసిప్ట్స్ తగ్గితే బ్యాలెన్స్ కూడా తగ్గుతుంది. క్లారిటీ ఉందా? డౌట్ ఉందా ఇందులో? సరే, పేమెంట్స్. పేమెంట్స్ ఏమైందమ్మా? ఫస్ట్ ఓవర్ క్యాస్ట్ అయింది.
అంటే ఏంటమ్మా? బ్యాంక్ ఓడీలు ఉంటాయిగా, ఆ టైంలో పేమెంట్స్ అనేవి ఎక్కువ రాసాం, లేదు ఒక ట్రాన్సాక్షన్ ఎక్స్ట్రా రాసాం ఇటు సైడ్. ఇంకో ట్రాన్సాక్షన్ ఏం చేసాం, పేమెంట్స్ బై మిస్టేక్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కింద ఒక 2000 రాసేసాం. అంటే పేమెంట్స్ పెరిగాయిగా, ఓవర్ క్యాష్గా పేమెంట్స్ టోటల్ ఎక్కువైందిగా. అప్పుడు ఈ బ్యాలెన్స్ ఏమవుతుంది మీకు? ఇటు సైడ్ ఎక్కువ రాసామని అంటే ఈ బ్యాలెన్స్ మీద ఎఫెక్ట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుందిగా. అర్థమైందా? డౌట్ ఉంది అందులో. సో బ్యాలెన్స్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది అండర్ క్యాస్ట్. పేమెంట్స్ ఓవర్ క్యాస్ట్ అయితే బ్యాలెన్స్ అండర్ క్యాస్ట్ అవుతుంది. సో బ్యాలెన్స్ అండర్ క్యాస్ట్ అయింది కాబట్టి ఏంటి ఎంట్రీ ఏంటమ్మా? బ్యాలెన్స్ అండర్ క్యాస్ట్ అంటే క్యాష్ అకౌంట్ ఏమైనట్టు? పేమెంట్స్ ఓవర్ క్యాస్ట్ అంటే బ్యాలెన్స్ అండర్ క్యాస్ట్. మరి అండర్ క్యాస్ట్ ఏంటంటే క్యాష్ బుక్ ఏం చేయాలి? అండర్ క్యాస్ట్ ఏంటంటే ఏమైనా తక్కువ అయినట్టు కదా, తక్కువ చూసినట్టుగా. మరి దాన్ని బ్యాలెన్స్ కరెక్ట్ గా కరెక్షన్ చేయాలంటే ఏం చేయాలి? క్యాష్ బుక్ ని ఇంక్రీజ్ చేయాలి. క్యాష్ బుక్ ఇంక్రీజ్ చేయడం అంటే డెబిట్ క్రెడిట్? డెబిట్. ఎంట్రీ ఏంటమ్మా? క్యాష్ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్ అకౌంట్. క్లారిటీ వచ్చిందా? సేమ్ మళ్ళీ పేమెంట్స్. నెక్స్ట్ ఏం చేసాం? అండర్ క్యాష్ చేసాం. అప్పుడు బ్యాలెన్స్ ఏమవుద్ది? ఓవర్ క్యాస్ట్ అవుతుంది. రెక్టిఫికేషన్ ఏంటి? సస్పెన్స్ టు క్యాష్ అకౌంట్. అర్థమైందా? ఓకేనా? ఇంకోటి రాసుకోండి. ఇదే రిలేషన్ అమ్మా వీటి మధ్యలో, బ్యాలెన్స్ కను పేమెంట్స్ కి ఇన్వర్స్ రిలేషన్, అంటే ఆపోజిట్. పేమెంట్స్ పెరిగితే బ్యాలెన్స్ తగ్గుతుంది, పేమెంట్స్ తగ్గితే బ్యాలెన్స్ పెరుగుతుంది. రాసుకోండి. జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. వార్డింగ్స్ ఏమి ఇచ్చారనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నా అంటే ఒకవేళ మిస్టేక్స్ జరిగేది ఇక్కడే అని. ప్రతి చాప్టర్ మీద ప్రాబ్లమ్ స్టార్ట్ చేసేటప్పుడు థియరీకి 10 కాన్సెప్ట్స్ మధ్యలో చెప్పాను ఒక చోట రాసుకోవడానికి. ఫస్ట్ ఆఫ్ 4 పేజెస్ సొల్యూషన్ డివిజన్ అప్పుడు ఈజీగా ఉంటుంది.
ఏంటమ్మా అయిపోతే ట్రిపుల్ కాలం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ట్రిపుల్ కాలం చెక్ సంబంధించిన డీటెయిల్స్ చెప్పుకొని 12:40 అంటే 20 minutes అయిపోతుంది. చెక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్టర్నూన్ డిజైన్ చెప్పుకొని ట్రిపుల్ కాలం మీద సమ్ చేద్దాం. ట్రిపుల్ కాలం అయిపోతే పెట్టి క్యాష్ కూడా చెప్పేస్తాను. పెట్టి క్యాష్ అయిపోయిందంటే మీకు మోస్ట్లీ 90% మండే కూడా రాను. ఎందుకంటే హైదరాబాద్ చాలా తర్వాత హైదరాబాద్ వెళ్తున్నా. మ్యారేజ్ అవ్వక ముందు వెళ్ళి హైదరాబాద్. మ్యారేజ్ మేడం పుట్టింటికి కూడా వెళ్ళారు. నేను వెళ్ళలేదు హైదరాబాద్. సో ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం అంటే క్యాంపస్ షిఫ్ట్ చేస్తున్నాం, కంప్లీట్గా షిఫ్ట్ చేస్తున్నాం. ప్లస్ మేము 2 months వెయిట్ చేద్దాం అనుకున్నాం, ఉన్నాము ఓల్డ్ ఉంచుదాం అనుకున్నాం. బట్ అక్కడ చెప్పేస్తే వాళ్ళు వేరే వాళ్ళు వచ్చేసారు, షిఫ్ట్ చేసామన్నా. మన స్టూడెంట్స్ కూడా అక్కడ వాళ్ళు న్యూ క్యాంపస్కి వెళ్తానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఓల్డ్ దాంట్లో చెప్పి వెళ్ళిపోతామని ఎదురు చూస్తున్నారు అందరూ. సో అన్నిటి కలిసి వచ్చి ఈ 2-3 days 1 week లో షిఫ్ట్ చేయాలని ఉద్దేశంతో నేను ఫ్రెండ్స్ సరిగ్గా వెళ్ళిపోతున్నాం. వెళ్ళి ఈ రోజు నైట్ వెళ్తాం. నైట్ వెళ్ళి రేపు ఎల్లుండు మండే మోస్ట్లీ ఉండకపోవచ్చు. 50-50 ఛాన్సెస్. 50 కంటే 10% ఛాన్సెస్. ఏమో సండే వీకెండ్ ఎగ్జామ్ ఉంది. వీకెండ్ ఎగ్జామ్ చెప్పాగా, మీరు రాస్తే రాయండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి ఫస్ట్ ఎగ్జామ్. వీకెండ్ ఎగ్జామ్స్ వచ్చేసి జనరల్, లెక్చర్, ట్రయల్ బ్యాలెన్స్, సబ్జెక్ట్ బుక్స్ అప్ టు ఏంటమ్మా పర్చేజ్ బుక్, సేల్స్ బుక్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ అంత ఓకే. అదేగా చెప్పింది. ఏదమ్మా చెప్తా. మన క్లాసులో ఒక రూల్ ఉంటుంది, ప్రజెంట్ క్లాస్ గురించి డిస్కషన్ ఉండాలి. నో పాస్ట్ నో ఫ్యూచర్. లింక్ చేస్తా, వెళ్తూ ఉన్న కూడా చేస్తా, క్లియర్గా ఉంటాయి మనకి. క్యాష్ అంటే క్యాష్ బుక్ అంతవరకే. తర్వాత బీఆర్ఎస్ చెప్పేటప్పుడు దీన్ని లింక్ చేస్తా. సో మన దగ్గర ఎలా ఉంటుందంటే క్లాస్ ప్యాటర్న్, మీరు ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం యాక్టివ్గా ఉన్నారు, అది చాలా మంచిదే. కానీ ఏమవుతుందంటే ఒక్కోసారి ఓవర్ఫ్లో అవుతుంది. అయినప్పుడు మనం ప్రజెంట్ మీద ఫోకస్ చేయాలి. ప్రజెంట్ ఈ కాన్సెప్ట్ చెప్తాం. మా పిల్లలు వీళ్ళు ఏంటంటే ఈ 4 పాయింట్లోనే ఉంటారు. అప్పుడు ఏంటంటే కన్ఫ్యూజన్ ఉండదు, ఫ్యూచర్ ఏమొస్తుంది, పాస్ట్ ఏమైపోయింది, మనకి ఏ గోళ ఉండదు, టెన్షన్ ఉండదు, ఏముండదు, ఆరామ్సే ప్రశాంతంగా నేర్చుకుంటాం. అదే కానీ జస్ట్ కన్ఫ్యూజన్ ఉందా నీకు? ఫ్యూచర్ గురించి ఆలోచించామనుకో ప్రజెంట్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం, అవునా కదా? అట్లాగనే మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. లైఫ్లో కూడా అదే ఫాలో అవ్వండి. ప్రజెంట్ మనం ఏం మిస్టేక్ చేయనంత వరకు ప్రజెంట్లో ఉంటాం అంతే. ఏదైనా మిస్టేక్ చేస్తేనే పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి మనం ఆలోచిస్తాం, అవునా కదా? అట్లా ప్రజెంట్లో ఉంటే ఏ టెన్షన్ ఉండదు, చదువులో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు. ఓన్లీ ప్రజెంట్ మీద ఫోకస్ ఈ రోజు క్లాస్ ఏం చెప్తున్నాం అంతే. ఈవెన్ హోంవర్క్ కూడా ప్రజెంట్ గురించి డిస్కషన్, పాస్ట్ గురించి ఉంటుంది, ఫ్యూచర్ గురించి మాత్రం ఉండదు. మన క్లాసెస్ ఎంతవరకు అవుతున్నా మన ప్యాటర్న్లోకి వచ్చినప్పుడే మీరు మమ్మల్ని అనుకుంటారు. డిఫరెంట్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోయామనుకో ఇది పోద్దు. మనం ఒక ప్యాటర్న్లోనే నేర్చుకోవాలి. అందుకే ఫస్ట్ క్లాస్ ఏం చెప్పా, మీరు ఇప్పుడు దాకా నేర్చుకున్నంతా కూడా మీరు మర్చిపోవాలి. ఇప్పుడు దాకా మీరు నేర్చుకుని పక్కన పెట్టేసి ఫ్రెష్ మైండ్ తోటి కూర్చోవాలి. నాలెడ్జ్ ఉంటుంది, అది ఉంచుకోండి, కానీ అదేమీ నాకు తెలియదు అనే ఉద్దేశంలోనే కూర్చోండి. ఇప్పుడు ఏం చెప్తున్నామో అదే ఫాలో అవుతుంది, వేరేది ఆలోచించండి అసలు. ఓకేనా? ఈ పాయింట్స్ అర్థమైనాయా? దీంట్లో అర్థమవుతుందా? సూపర్. అంతవరకే. బీఆర్ఎస్ గురించి, ఫైనల్ అకౌంట్స్ గురించి చెప్పండి, ఆలోచించండి. బీఆర్ఎస్ వచ్చినప్పుడు దానికి చాలా టైం స్పెండ్ చేస్తాం. ఎందుకు ఇప్పుడు ఎందుకు ఆలోచన దాని గురించి? దాని టైం ఉన్నప్పుడు దాని గురించి ఆలోచిస్తాం. ఏదో 5 ఏళ్ళ తర్వాత మ్యారేజ్ అవుతుందని చెప్పి ఈరోజు ఆలోచిస్తే ఎట్టా? ఏ రోజు అవుతుంది, ఆ కష్టాలు వస్తేనే, ఎందుకు తొందరపడటం, అవునా కాదా? ఈరోజు ఆలోచిస్తా కూర్చుంటే ఇప్పుడు అయితే మ్యారేజ్ అవునుగా, ఇదే లాగాల్సిందే. ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం. ఒక్క నిమిషం. సరే చూడండి.
సింగిల్ డబుల్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ లేవంటే మనం ట్రిపుల్కి వెళ్దాం. వెళ్దామా ట్రిపుల్ కాలంకి? ఆకలి అవుతుందా? ఏంటమ్మా హాస్టల్ స్పెషల్ ఏమైనా ఉంది ఈరోజు మీకు? ఏం లేదా? ఏ హాస్టల్ అమ్మా మీది? షిఫ్ట్ అయిపోయింది వెంటనే ముందు ఇక్కడికి వచ్చేసేయండి. ఇది పెడతారు, స్పెషల్ పెడతారు. ఎదురు హాస్టల్ లేదా స్పెషల్ లేదా? ఉంటుంది, మీకు స్పెషల్ ఉంటుంది. పొద్దున్న పొద్దున్న ఎవరు పెడతారమ్మా స్పెషల్? ఆఫ్టర్నూన్ కదా పెట్టేది. మరీ అట్లా తెల్లారుదామనే నాకు స్పెషల్ కావాలంటే అట్లా. ట్రిపుల్ కాలం చెప్పండి అమ్మా. ట్రిపుల్ కాలం ఎందుకు వచ్చింది నేమ్? త్రీ కాలమ్స్ ఉంది కాబట్టి వచ్చింది. ఒక్క నిమిషం. ఒక ఏంటి ట్రాన్సాక్షన్ లాగిన జూమ్స్ అని ఒకసారి తెచ్చేయండి. కొన్ని నాకు క్యాన్సిల్ అవుతున్నాయి. కొత్తగా క్రియేట్ చేస్తే ఓల్డ్ కంటిన్యూ చేస్తాను. ఒకసారి స్ట్రెచ్ అన్ని లాగిన్ చేసి ప్రాసెస్ చెక్ చేసుకో. ఏదో రెన్యూస్ అని పెండింగ్ అని సరే ట్రిపుల్ కాలం ఏమేమంటాయి మా ట్రిపుల్ కాలంలో? ఓకే, మెయిన్ కాలమ్స్. డిస్కౌంట్ ఉంటుందా? నెక్స్ట్ క్యాష్ ఉంటుందా? మూడోది బ్యాంక్. అంతేగా? మీరు చూస్తే ఇవన్నీ కూడా ఎట్ ఏ టైం జరుగుతుంది. ఏదైతే క్యాష్ జరుగుతుంది ఏదైనా బ్యాంక్ జరుగుతుంది. ఈ రెండింటితో పాటు డిస్కౌంట్ జరుగుతుంది. అందుకని కలిపి అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. సపరేట్గా కాకుండా ఒకే చెట్టు ఉంటే ఒక క్లారిటీ ఉంటుంది. ట్రాన్సాక్షన్ అనేది ఈజీగా పోస్టింగ్స్ అవుతాయి. ఏది చేసినా మన అకౌంట్స్ అనేది మన ఫైనల్ అకౌంట్స్ మనం ఈజీ చేసుకోవడం కోసమే ఏ బిజినెస్ అయినా చేస్తుంది. అవునా కదా? కాంప్లికేట్ చేసుకుంటే వెళ్ళిపోయాం అనుకోండి, ఒక్కొక్కటి ఒక అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటూ దాని మళ్ళీ ఒక ఎంప్లాయీస్ పెట్టుకుంటూ ఎన్ని చేసుకుంటే ఏమవుతుంది? కాంప్లికేట్ అవుతా లేదా? ఏదైనా వర్క్ని సింప్లిఫై చేయడానికి ఇలాగా కొన్ని అకౌంట్స్ డివైడ్ చేసుకుంటాం. సబ్జెక్ట్లో ఉంటుంది నేను చెప్పే పాయింట్. రియల్ టైంలో ఏం జరుగుతుంది అంటే ఇలా ఎందుకు సింగిల్ కాలం, డబుల్ కాలం, ట్రిపుల్ కాలం అవన్నీ మెథడ్స్. బట్ ట్రిపుల్ కాలమే మ్యాక్సిమం ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ ఒక చోట రాసుకుంటే ఈజీగా ఉంటుందిగా. ఎంత డిస్కౌంట్ ఇచ్చా, ఎంత రిసీవ్ చేసిన క్లారిటీ ఉంటుంది. క్యాష్ ఎంత పేమెంట్స్ అయింది, ఎంత రిసిప్ట్స్ అయింది క్లారిటీ ఉంటుంది. బ్యాంక్ నుంచి ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది క్లారిటీ ఉంటుంది. అన్ని కూడా ఎక్కడ ఉంటాయి? ఒకే చోట ఉంటాయా? సరే ట్రిపుల్ కాలం మన ప్రొఫార్మా డ్రా చేద్దామా? ట్రిపుల్ కాలం క్యాష్ ఫ్లో. సరిపోతుంది నా నోట్స్? లేదంటే హార్జెంటల్గా రాసుకోండి. మ్యారేజ్ ఎలాగ అటెండ్ ట్రై చేయండి. ఎగ్జామ్లో కూడా మీరు పేపర్ మీద హార్జెంటల్ పెట్టుకొని రాసుకోవచ్చు. నో ప్రాబ్లం. వాల్యుయేషన్ జరుగుతుంది. చెప్పండమ్మా ప్రొఫార్మా రిసీప్ట్స్. ఫస్ట్ ఎవరు వద్దాం? ఇందాక దేని కోటేశారు మీరు? డిస్కౌంట్. ఒక్కటే ఫార్మాట్ మనం ఫాలో అవ్వాలి. డిస్కౌంట్ అన్నది. నెక్స్ట్ ఎవరు వద్దాం? క్యాషా బ్యాంకా? క్యాష్. లేదు సార్ నేను ఫస్ట్ రాస్తాను సార్ బ్యాంకు. బాయ్. ఇక్కడ ఏమొస్తుందమ్మా? పేమెంట్స్. ఫస్ట్ డిస్కౌంట్ క్యాష్.
ఇంతేనా? బ్యాంక్ అనగానే ఫస్ట్ క్యాష్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం. క్యాష్ కాకుండా ఏం డిపాజిట్ చేస్తామమ్మా మనం బ్యాంకులో? చెక్ చేస్తాంగా. ఓన్లీ క్యాష్ ఉంటేనే అకౌంట్లో పడతాయా? చెక్కులు పడతాయిగా. గూగుల్ పే ఫోన్ పేలు జరుగుతాయిగా. గూగుల్ పే ఫోన్ పేలు డైరెక్ట్ గా క్యాష్ డిపాజిట్ చేయనప్పుడు పెద్ద ప్రాబ్లమే ఉండదు. డైరెక్ట్ గా బ్యాంకుకి మనం ట్రాన్స్ఫర్ చేసేస్తాం. చెక్ వచ్చినప్పుడు ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అవునా కాదు? చెక్ రావటం అంటే డైరెక్ట్ గా బ్యాంకులో వచ్చేస్తాయి డబ్బులు రావు. కానీ పేమెంట్ చేసినప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోతాయా? వెళ్ళవు. కానీ పేమెంట్ చేసినప్పుడు మాత్రం మనం డైరెక్ట్ గా బ్యాంకుకే క్రెడిట్ చేసుకోవాలి. ఎందుకు? చెక్ ఇచ్చాము అని అంటే మళ్ళీ ఆ చెక్ ఇచ్చేసి ఆ బ్యాలెన్స్ మనం యూజ్ చేసుకుంటామా? ఫర్ సపోజ్ మీ బ్యాంక్ అకౌంట్ లో ఒక 30,000 ఉన్నాయమ్మా. మీరు 25,000 కి చెక్ ఇష్యూ చేశారు. ఓకేనా? చెక్ ఇష్యూ చేసి రేపు డిపాజిట్ చేసుకోమని చెప్పారు. 2వ తారీఖు అమ్మా, రేపు 9th కదా, 9 మార్చిన డిపాజిట్ చేసుకోమని చెప్పారు. ఈ రోజు 8th ఏం చేశారు మీరు? 20,000 చెక్ ఇచ్చారు కదా, ఒక 20,000 ఖర్చు పెట్టేశారు. చెక్ బ్యాంక్కి వెళ్తే ఆనర్ అయితే డిజానర్ అవుతామా? డిజానర్ అయిపోతుంది కదా. మీరు రాసుకునేటప్పుడు బ్యాంక్ సైడ్ ఈ క్రెడిట్స్ చెక్ ఇష్యూడ్కి క్రెడిట్ సైడ్ అమౌంట్ తగ్గించలేదు అనుకోండి, ఎంతైతే 25,000 ఇచ్చారో, తగ్గించకపోతే క్యాషియర్స్ ఏం చేస్తారు? క్యాషియర్ నెంబర్ ఆఫ్ క్యాషియర్స్ ఉంటారుగా. క్యాషియర్ ఏం చేస్తాడు? ఇంకో కస్టమర్ రాగానే ఇంకో చెక్ ఇష్యూ చేస్తాడు. బ్యాలెన్స్ 30 కనపడుతుంది కదా, 25 రాయరు కదా, 30,000 బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది. ఇంకొక 25,000 బ్యాలెన్స్ పేమెంట్ చేయాలి, 25,000 ఇంకో చెక్ ఇచ్చేస్తాడు రెండో క్యాషియర్. అప్పుడు ఏమైతే 2 చెక్లు బ్యాంక్ వెళ్ళి రెండు డిజాయిన్ అయిపోతాయి. మనం ఏమో యూజ్ చేసుకున్నాం, ఇది ఎంట్రీ రాస్తే ఓకే, రాస్తే ఒక చెక్ డిజాయిన్ అయిపోతుంది, ఇది యూజ్ చేసుకోవాలా. కానీ ఇక్కడ ఏమైంది? 2 చెక్కులు ఇష్యూ అయింది. అప్పుడు 2 చెక్లు, ఒక చెక్ ఆనర్ అవుతుంది, ఒకటేమో డిజానర్ అవుతుంది కదా, ఏదో ఒకటి కదా ఆనర్ అవుతుంది. ఈ ప్రాబ్లం రాకుండా ఉండటానికి ఏం చేస్తామనంటే క్యాషియర్ చెక్ ఇష్యూ చేయగానే వెంటనే బ్యాంక్కి క్రెడిట్ చేసేస్తాం. అర్థమైందా? చెప్పండి. ఇప్పుడు చెక్ ఇష్యూ చేస్తే మనం వెంటనే బ్యాంక్ క్రెడిట్ చేస్తామా, లేదు మళ్ళీ మనం పెండింగ్ పెడతామా? వెంటనే చెక్ ఇష్యూడ్ ఉందామా, క్రెడిట్ టు ఏం చేస్తాం? టు బ్యాంక్ అకౌంట్. అప్పుడు ఇది ఇమీడియట్లీ క్రెడిట్ టు బ్యాంక్ అకౌంట్. సరే, ఇది ఎప్పుడు? చెక్ ఇష్యూడ్. సో చెక్ రిసీవ్ అయింది. జస్వంత్ వచ్చి నాకు చెక్ ఇచ్చాడు ఫీజ్ పేమెంట్కి. చెక్ ఇవ్వగానే నా బ్యాంక్ అకౌంట్ డబ్బులు వచ్చేస్తాయా? రావుగా. చెక్ రిసీవ్ అని ఏం చేస్తాను? కింద ఆఫీస్లో క్యాష్ కౌంటర్లో పెడతామా? సుబ్బలక్ష్మి మేడం దగ్గరికి జస్వంత్ చెక్ ఇస్తే మేడం ఏం చేస్తుంది? క్యాష్ కౌంటర్లో పెట్టుకుంటుంది, అంతేనే కదా. కానీ బ్యాంక్ అకౌంట్ పెరుగుతుందా మన బ్యాలెన్స్? ఎప్పుడు పెరిగిద్ది? ఈ చెక్ బ్యాంకుకి వెళ్ళాలి, అది హానర్ కూడా అవ్వాలి, అప్పుడు బ్యాంక్ పెరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందమ్మా? రెండోది ఏం జరుగుతుంది? చెక్ రిసీవ్డ్. చెక్ రిసీవ్ అయిన ఫస్ట్ ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ చేయాలి. ఫస్ట్ మనం క్యాష్ కౌంటర్లో పెట్టుకుంటాం కాబట్టి క్యాష్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలి? డెబిట్ టు క్యాష్ అకౌంట్. తర్వాత ఈ చెక్ని ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ ఫర్ డిపాజిట్ బ్యాంక్ పంపించాం, అది కూడా హానర్ అయిపోయింది. డిఫాల్ట్ గా మనం బ్యాంకు పంపించాము అని అంటే అది హానర్ అయిందని అనుకోవాలి, డిజానర్ అయిందని అనుకోకూడదు. సో అజంప్షన్ లో ఏం చేస్తాం? బ్యాంక్ అకౌంట్ కి ఏం చేయాలి? బ్యాంక్ అకౌంట్ కి చెక్ డిపాజిట్ టు బ్యాంక్. ఏంటమ్మా ఎంట్రీ? క్యాష్ డిపాజిట్ ఇన్ బ్యాంక్. చెప్పు ఎంట్రీ చెప్పు. బ్యాంక్ అకౌంట్ క్యాష్ అకౌంట్. ఇక్కడ ఏం చేసాం? మన బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఇక్కడ చెక్ ఇచ్చినా మనం ఏమనుకోవాలి? క్యాష్ ఇస్తున్నామని అనుకోవాలి. ఎందుకు? ఫస్ట్ రిసీవ్ అయిన చెక్ ని క్యాష్ లో రాసుకున్నాం, దాన్ని మనం క్యాష్ క్రెడిట్ చేస్తున్నాం. క్యాష్ డెబిట్ చేశాక మన బ్యాంక్ లో డిపాజిట్ చేసిన ఫస్ట్ బ్యాంక్ డెబిట్ చేయాలి,
నెక్స్ట్ దేన్ని క్రెడిట్ చేయాలి? క్యాష్ కి క్రెడిట్ చేయాలి, అవునా కదా? క్యాష్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఈ రెండు ఏ అకౌంట్లో? ఒకే అకౌంటా కాదా? సింగిల్ అకౌంటేగా. క్యాష్ బుక్ లో ఏమో రాస్తుంది, రెండు కూడా క్యాష్ అకౌంట్. సింగిల్ అకౌంట్ లో జరిగే ఎఫెక్ట్ ని ఏమంటాం? అర్థమైందా? ఇదే కాంట్రా. ప్లస్ అంత అర్థమైందా? ఏంటి చెప్పు కాంట్రా అంటే? ఒకే ట్రాన్సాక్షన్ ఒకే అకౌంట్ లో బోత్ డెబిట్ అండ్ క్రెడిట్ జరిగితే దాన్ని మనం కాంట్రా ఏంటి. ఇప్పుడు ఏదైనా జరిగింది, బ్యాంక్ అకౌంట్ డెబిట్ అయింది, క్యాష్ క్రెడిట్ అయింది. మనం రెండింటిని ఒకే అకౌంట్ గానే రాస్తున్నాం, ఒకే అకౌంట్ గానే ట్రీట్ చేస్తాం. ఇది కాంట్రా ఎంట్రీ. ఇంకో కాంట్రా ఎంట్రీ చెప్పు. రివర్స్, అంతే కదా. క్యాష్ డిపాజిటెడ్ కాంట్రా ఎంట్రీ, క్యాష్ విత్ డ్రా అప్పుడు ఏమవుద్ది? క్యాష్ విత్ డ్రా. క్యాష్ అకౌంట్ ఏమో డెబిట్ అవుతుంది, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఇదేంటిది? కూడా కాంట్రా. సరే, క్యాష్ విత్ డ్రా ఫర్ పర్సనల్ పర్పస్. క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ పర్పస్. కాంట్రా అయితే ఇది జస్ట్ అని చెప్పాలి. కాంట్రా అయితే కూడా అవును. ఎందుకు అవదు? పర్సనల్. ఎంట్రీ ఏంటి? డ్రాయింగ్స్ టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ రెండు అకౌంట్స్ ఎఫెక్ట్ అయ్యాయా, సింగిల్ అకౌంట్ ఎఫెక్ట్ అయిందా? డ్రాయింగ్స్ టు బ్యాంక్, రెండు అకౌంట్స్ ఉన్నాయా, ఒకే అకౌంట్ ఉందా? రెండు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? అది కాంట్రా అవుద్దా? అవును. అర్థమైందా? ఎందుకమ్మా అవుతుంది ఇది? డ్రాయింగ్స్ టు బ్యాంక్. అదే ఇక్కడ పర్సనల్ పర్పస్ అనలేదు అనుకో, బిజినెస్ పర్పస్ అయిపోతుందిగా. అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం? క్యాష్. అప్పుడు క్యాష్ ఉంటే కాంట్రా అవుతుంది. పర్సనల్ పర్పస్ కాబట్టి కాదు, కాబట్టి రెండు డిఫరెంట్ అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇది కాంట్రా కాదు. కాంట్రా ఇంట్రెస్ట్ క్లారిటీ వచ్చిందా? సమ్ చేస్తే ఇంకా క్లారిటీ వచ్చింది. ఇది రాసుకోండి ఇంకా. ఏంటమ్మా చెక్కు ఆనర్ అయితే, డిజైనర్ అయితే మధ్యాహ్నం చూద్దాం, ఓకేనా? ఆఫ్టర్నూన్ చూద్దాం, ఇప్పుడే చూద్దాం. ఇప్పుడే చూద్దాం, ఆఫ్టర్నూన్ చూద్దాం. ఇక్కడ రాసుకోండి. చెక్ ఇష్యూడ్ ఇమీడియట్లీ క్రెడిట్ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ క్యాష్ అకౌంట్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? చెక్ ఇష్యూ అయితే డైరెక్ట్ గా మన బ్యాంక్ నుంచి వాళ్ళ బ్యాంక్ వెళ్ళిపోతుంది, క్యాష్ ఎఫెక్ట్ అవ్వట్లేదు. చెక్ రిసీవ్డ్, చెక్ రిసీవ్ కానీ ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ డెబిట్ టు క్యాష్. తర్వాత ఈ చెక్ ని మనం బ్యాంక్ కి డిపాజిట్ పంపించాం. రాసుకుంటూ ఉంది, చెక్ రాసుకో. చెక్ రిసీవ్డ్ ఫస్ట్ డెబిట్ టు క్యాష్ రాసావా? నెక్స్ట్ కింద రాసుకో, పాయింట్స్ లాగా రాసుకో. 1 2 3. చెక్ రిసీవ్డ్, చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ కి డెబిట్ చేయాలి, క్యాష్ క్రెడిట్ చేయాలి. ఎలా చేస్తామనేది సమ్ చేసేటప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇదే కాదమ్మా, చెక్ ఒకటేనే కాదు, క్యాష్ డిపాజిట్ అన్నా కూడా సేమ్ అదే అవుతుంది, అంతేనా కదా? బ్రాకెట్లో రాసుకోండి, చెక్ డిపాజిట్ ఆర్ క్యాష్ డిపాజిట్ అన్నా కూడా సేమ్ ఎఫెక్ట్ వస్తుంది. బ్యాంక్కి డెబిట్ చేయాలి, క్యాష్ క్రెడిట్ చేయాలి. సరే, క్యాష్ విత్ డ్రా.
ఫ్రమ్ బ్యాంక్ ఫర్ బిజినెస్ పర్పస్. క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ బిజినెస్ పర్పస్. ఏం చేస్తామమ్మా, క్యాష్ ఏమో డెబిట్ చేయడం, బ్యాంక్ ఏమో క్రెడిట్ చేయాలి. వీటికి కంబైన్ గా కాంట్రా అని రాసుకోండి. పైన దానికి ఫస్ట్ దానికి సెకండ్ దానికి కాంట్రా అని రాసుకోండి. థర్డ్ వన్, క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ పర్పస్. ఎంట్రీ రాసుకోండి, డ్రాయింగ్స్ టు బ్యాంక్ అని రాసి నాట్ ఏ కాంట్రా. రాశారా? కాంట్రా అంటే సింపుల్ రాసుకుంటారా? కాంట్రా అని హెడ్డింగ్ పెట్టి when both the effects of a transaction posted in a single account. Contra entry arises when both the effects of a single transaction affected in a single account or one account is called contra. ఎంసీక్యూస్ ఇస్తారమ్మా సిఎంఏ వాళ్ళకి కాంట్రా అని. ఎంసీక్యూ రాస్తారా? కాంట్రా అంటే ఏంటో సెలెక్ట్ చేసుకొని రాస్తారా సిఎంఏ వాళ్ళు? ఎంసీక్యూ ఇస్తే రాస్తారా కాంట్రా అంటే ఏంటో? వీటి మీద చెక్ డిపాజిటెడ్ విత్డ్రాల్ అంటారు ఎంసీక్యూస్. ఇవన్నీ ఎంసీక్యూస్ గా డివైడ్ చేయొచ్చు. రాస్తారు, ఆన్సర్ చేయగలుగుతారా? కన్ఫ్యూజ్ అవుతారా? సరే, ఇంకోటి రాస్తున్నారుగా. ఆఫ్టర్నూన్ మనం ఒక సమ్ చేసి చెక్ డిజాల్వ్ అయితే ఎలాగా, ఏ ఎఫెక్ట్స్ వస్తాయి అది ఒకసారి చూసుకొని పెట్టే క్యాష్ చెప్పుకున్నాం. తర్వాత హోంవర్క్ చేస్తాం, చేసుకోండి. ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి. మళ్ళీ నేను రాగానే అన్ని మీ ఇచ్చిన ప్రతి హోంవర్క్ మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేయకుండా ఏ సమ్ ఉన్నాం. సరే అమ్మా, 1 hour బాయ్. మా సైడ్ బాగా ఎంజాయ్ చేయండి. 1 hour 1.5 hour నాకు మళ్ళీ తాగుతాం.